పొగాకు కొనుగోలులో జాప్యం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టంపై ప్రభుత్వం నుంచి ఏమైనా భరోసా లభించిందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఒంగోలు నుంచి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. థ్యాంక్ యూ కావ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రకాశం జిల్లాలో పొగాకుకి పండించడానికి రైతులు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని నేను చెప్పుకోవాలి. అయితే ఈ పండించిన పొగాకుకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఇటు రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో క్వింటాకి 2,800 రూపాయలు కేటాయించినప్పటికీ ఇప్పుడు 2,500 రూపాయలే కేటాయించడంతో పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో భారీగా నష్టపోతున్నామని చెప్తున్నారు. అయితే ఈ పంట నష్టానికి గల కారణాలు అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే సక్రమంగా అంటే సకాలంలో కొనుగోలు చేయకపోవటం ఒకటి, దానిని ఎలాగే పొగాకుని నిల్వ ఉంచడం ద్వారా పొగాకుకి ఆకు నల్ల మచ్చలు రావటం, అలాగే దానికి సంబంధించి పొగాకు తేమగా ఉండటం ద్వారా ఆ గ్రేడింగ్ చేసే ప్రక్రియ సరిగా లేకపోవడంతో బయర్లు ఎవరైతే ఉన్నారో కొనుగోలు చేసేవారు ఆ కొనుగోలు చేసే సమయంలో పొగాకు నాణ్యత లేదని చెప్పేసి తిరస్కరిస్తున్న పరిస్థితి ఉండటంతో ఇటు రైతులు లబోదీపమంటున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇదే పొగాకు సంబంధించి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి 2,800 రూపాయలు అయితే కేటాయించడం అయితే జరిగింది. అయితే ఈ 2,800 రూపాయలు కేటాయించడం ద్వారా రైతులకి కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆ 2,500 రూపాయలే క్వింటాకి ఇస్తుంటూ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న బయర్లు అటు మార్కెట్ సంబంధించి బయర్లే మరలా 2,800 క్వింటాకి ధరనిచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఇటు పొగాకు బోర్డు వాళ్ళు కానీ అటు బయర్లు కానీ ఇద్దరు కుమ్మక్కయ్యి రైతులకి నష్టం కలిగేలాగా చర్యలు చేపడుతున్నారని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పొగాకును సకాలంలో కొనుగోలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో పొగాకును కొంటూ ఇక్కడ జాప్యం చేయడంతో ఈ పొగాకుని నిల్వ చేసే పద్ధతిలో సరైన నాణ్యత పాటించలేకపోవడం అనేది రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఉన్న పొగాకును తీసుకొచ్చి అదే విధంగా మార్కెట్కి తెచ్చిన తర్వాత దానికి రకరకాలమైన వంకలు పెడుతూ దానికి నల్లమచ్చలు వచ్చాయని, అలాగే పొగాకు తేమ ఉందని చెప్పేసి వాటిని గ్రేడింగ్ పక్కకు పెట్టేసి తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రైతులు దీనిని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి మాకు 2,800 రూపాయలు కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి పొగాకు రైతులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే గతంలో ఇదే పొగాకు రేటు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పొదిల్లో భారీ ఎత్తున ఒక ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పొగాకు అప్పట్లో పెద్ద సంచలనమే రేపిన పరిస్థితి ఉంది. అప్పట్లో మార్కెట్ 2,800 రూపాయలు కింటాకి కేటాయించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిలో 2,500 రూపాయలని కేటాయించడంతో ఇటు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. అలాగే ప్రజాపక్ష ఏదైతే ఉందో వైసీపీని కానీ అలాగే ప్రతిపక్షాలను కలుపుకొని ధర్నాలు చేసి మరలా మార్కెట్ ద్వారా గవర్నమెంట్ కొనే విధంగా చర్యలు చేపట్టేదానికి ఆందోళన చేసేందుకు ఇటు రైతులైతే పెద్ద ఎత్తున సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి పొదిలి, కందుకూరు, ఇటు మార్కాపురం ఏరియాలో పొగాకు కొనుగోలు బోర్డులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడున్న బయర్లు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ పొగాకు కొనుగోలు చేస్తూ ఇక్కడ కొనుగోలు కేంద్రాలను మూసివేస్తూ ఆలస్యం చేయటం వల్ల ఈ పొగాకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు ఓపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పొగాకుని ఎక్కువగా పండిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారులు కూడా ఇక్కడ పొగాకు రైతులకి సరైన ధర వచ్చేందుకు అలాగే మంచి నాణ్యత ఇచ్చేందుకు అధికారులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పొగాకుని ఎలా నిల్వ చేయాలి, పొగాకుని ఏ విధంగా గ్రేడ్ చేయాలి, పొగాకు ఎలాంటి పొగాకు పండించాలి, పొగాకు సంబంధించి ఎలాంటి విత్తనాలు వాడాలి, పొగాకుని ఎలాగా కాపాడుకోవాలనే పరిస్థితి అధికారులు చూసినప్పటికీ ఇక్కడ బయర్లు అయితే ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పొగాకుకి సరైన నాణ్యత లేదని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు కావ్య. థ్యాంక్ యూ కాంతారావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.